ఉన్నారంతా బాగున్నారా? నాలెడ్జ్ ట్రాన్స్మిట్ ఫోటోగ్రఫీ తెలుసుంటాయి నా ఫేస్బుక్ ఫాలోవర్స్కి. ఎక్కడి నుంచే వస్తుందో తెలుసా? ఇదే నా నికాన్, ఈ గేర్ నుంచే వస్తుంది. చాలా థ్యాంక్స్. నా యూట్యూబ్ ఛానల్ని చాలా సపోర్ట్ చేశారు. ఇకపైన జల్లికట్టు వీడియోస్, ఫెస్టివల్స్ అయిపోయాయి కదా, ఇంకపై జల్లికట్టు వీడియోస్ రా. దీనికి పైన చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేస్తాను, ఎక్స్ప్లోర్ చేసేది, నేచర్ ఎక్స్ప్లోర్ చేస్తా, ప్లస్ టెక్ వీడియోస్ పెడతాను, నెక్స్ట్ ఫుడ్ రివ్యూస్ పెడతాను. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. నన్ను ఎలా ఆదరించారో, ఎలా సపోర్ట్ చేస్తారో లైక్ இக்கப்பை வீடியோஸ்க்கு சப்போர்ட் చేయండి. இது வரைக்கும் என்ன எப்படி சப்போர்ட் பண்ணீங்க அதே மாதிரி என்ன சப்போர்ட் பண்ணிட்டே இருங்க. உங்க கேட்டி. థ్యాంక్ యూ గైస్. హలో మిత్రుల, ఇప్పుడు మా తమ్ముడు నా ఫ్రెండ్కి ఫోటోగ్రఫీ నేర్పిస్తాడు. దాన్ని నేను వీడియో షూట్ చేస్తున్నా, చూడండి ఎలా నేర్పిస్తాడో. సంతోష్ కేటీ మై బ్రదర్, ఇతనే. వీడొచ్చి నా ఫ్రెండ్ శివరాజ్. సంతోష్ కేటీ, శివరాజ్, వీళ్ళిద్దరూ ఈరోజు మనతో ఉన్నారు. పదండి వీడియోలోకి పోతాం. ఎలా మా తమ్ముడు పిక్స్ ఇస్తాడు, ఆ స్కిల్ని ఎలా నా ఫ్రెండ్కి షేర్ చేస్తాడో చూద్దామా? రెడీగా ఉన్నారా? తెలుసుకోండి. పోయిందో పని కట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కావులికేరి చెరువులో ఉన్నాము. సో ఇప్పుడు ఏం పిక్ ఎక్కిపోదామంటే, అక్కడ ఇంటర్మీడియట్ ఈ గ్రేడ్స్ ఉన్నాయి విత్ ఆవులతో. సో అది నికాన్ కెమెరా 300mm లెన్స్లో క్యాప్చర్ చేయబోతాము. సో అది నాకు ఆల్రెడీ తెలుసు ఎట్లా ఎత్తాలనేసి. సో నేను మాన్యువల్లోనే ఎత్తకు తెలుసు, మరియు ఆటో మోడ్లోనే ఎత్తకు తెలుసు. బట్ శివరాజ్ అనే అన్నకి నేర్పిపోతాను నేను. సో ఆయన ఎట్లా నేర్చుకొని ఎట్లా పిక్స్ ఎత్తారనేసి చూద్దాం ఈ వీడియోలో, ఓకేనా? సో ఫస్ట్ నేను అక్కడుండే బర్డ్స్ని క్యాప్చర్ చేస్తాను విత్ డిఎస్ఎల్ఆర్ కెమెరా నికాన్. సో 5300 కెమెరా ఇది. సో ఇక్కడ చూసినారంటే, సో ఫస్ట్ మాన్యువల్ మోడ్లోనే ప్రయారిటీ పెట్టండి. మాన్యువల్ మోడ్లో మనకి పిక్చర్స్ క్రిస్పీగా వస్తుంది. మనకి ఎలా కావాలంటేనో అట్లా మనము కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అందుకు మాన్యువల్ మోడ్ వచ్చి ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇక్కడ మాన్యువల్ మోడ్ చూసినారంటే మనకి 3 ఆప్షన్స్ వస్తుంది. సో ఇది ద కోర్. మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా ఎత్తుకున్నారంటేనే, సో ఫస్ట్ షట్టర్ స్పీడ్ వస్తుంది, నెక్స్ట్ అపెంచర్ మరియు ఐఎస్ఓ. ఈ 3 థింగ్స్ మీరు నేర్చుకున్నారంటే మాన్యువల్ మోడ్ మీరు ఎత్తచ్చు. సో ఫస్ట్ షట్టర్ స్పీడ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షట్టర్ స్పీడ్ వచ్చి ఒక ఆబ్జెక్ట్ని స్టాటిక్గా ఉండే ఆబ్జెక్ట్ని వచ్చి మీరు షట్టర్ స్పీడ్ తక్కువ పెట్టి ఎత్తుకోవచ్చు. బట్ డైనమిక్గా ఉండే ఆబ్జెక్ట్ని షట్టర్ స్పీడ్ ఎక్కువ పెట్టి ఎత్తాలా. సో షట్టర్ స్పీడ్ నికాన్ 5300 ఎట్లా మనం ఆపరేట్ చేయాలంటే, ఇక్కడ ఫంక్షన్ బటన్, సారీ అది వచ్చి ఐఎస్ఓకి ఎత్తుకోనాల. సో డైరెక్ట్గా మనము ఇక్కడ స్క్రాలింగ్ ఉంటుంది, దాన్ని స్క్రాల్ చేస్తేనే ఐఎస్ఓ స్పీడ్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఏమన్నా షార్ట్ ఎత్తున్నామంటే, సో ద పిక్చర్ క్యాప్చర్ వచ్చి భిన్నంగా మనకి టేకన్ అవుతుంది. సో ఇదే మీరు అపెంచర్ చూస్తున్నారంటే, ఎందుకంటే అపెంచర్లో వచ్చి మనము లైటింగ్ వేరియేషన్ మనం ఎక్కువ చేసుకొనొచ్చు, తక్కువ చేసుకొనొచ్చు. సో డ్యూ టు ఎలా అంటే, సో ఇప్పుడు ఎక్కువ వెలుగు ఉంది, ఆ టైంలో నాకు తక్కువ వెలుగు కావాలా, ఆ టైంలో మనం అపెంచర్ ఎక్కువ చేసుకొనొచ్చు. ఎక్కువ చేసుకొని ఇప్పుడు క్యాప్చర్ ఎత్తునంటే ఫుల్ బ్లాక్గా వచ్చేస్తుంది. చూడండి, ఏమీ కనిపించదు, ఎందుకంటే ఆల్రెడీ డార్క్గా ఉంది. సో నేను మళ్ళీ తక్కువ చేస్తానంటే తక్కువ అయిపోతుంది. సో ఐఎస్ఓ ఇప్పుడు చూస్తానంటే ఐఎస్ఓ ఇప్పుడు నాకు వెలుగు ఈ రేంజ్లో ఉంది. సో నాకు వెలుగు వచ్చి ఇంకా ఎక్కువ కావాలా. సో దానికి ఐఎస్ఓ 1000 లేదంటే 1250 ఎత్తుకొని ఇప్పుడు క్యాప్చర్ పిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఎంత వచ్చాయి. సో అదే నేను ఐఎస్ఓ తక్కువ చేసినానంటే ఈ రేంజ్ చూడండి. సో ఇదే 3 ఇంపార్టెంట్ థింగ్స్ గైస్. సో దీన్ని పెట్టి మనము బర్డ్స్ ఫోటోగ్రఫీ ఎత్తుతాము, చూస్తాం ఎట్లా రిజల్ట్స్ వస్తుందని. రన్నా చూద్దాం మా తమ్ముడు ఎలా నేర్పిస్తాడో.
దాన్ని శివరాజ్ ఎలా తీసుకుంటాడో చూసుకొని ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను. బర్డ్స్ అక్కడ వెళ్ళిపోయింది గైస్, మనం అక్కడ వెళ్ళాడా. సో బర్డ్స్ ఫోటోగ్రఫీ అనేది చాలా కష్టము. ఉండే దాంట్లోనే చాలా కష్టమైన ఫోటోగ్రఫీ వచ్చి బర్డ్స్ ఫోటోగ్రఫీనే. అది మనకి పోసి ఏదో ఏమీ లేదు, మనమే పోవాలి దాని వెనక. ఎంత పేషెన్స్గా ఉంటే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. చూడండి అక్కడ వెళ్ళిపోయింది. మేము ఆ బర్డ్ని క్యాప్చర్ చేయాలనుకున్నాం, బట్ అక్కడ వెళ్ళిపోయింది. ఫస్ట్ అక్కడ చూడండి గైస్, అక్కడ సో బర్డ్స్ కింద యాంగిల్లో ఉంది. సో సర్ఫేస్లకు బాగుండదు. సో మనమును కింద కూర్చొని ఎక్కినామంటే మనకి ఇంకా ఆబ్జెక్ట్ వచ్చి చూసేకి ఇంకా బాగా అందంగా ఉంటుంది చూసేకి. ట్రై చేద్దాం. బట్ ఇప్పుడు నాకు రిఫ్లెక్షన్స్ దొరకలేదు. అక్కడున్న బర్డ్స్ని మా తమ్ముడు తీస్తున్నాడు. చూస్తాం రిజల్ట్ మనకి ఎలా వచ్చిందో. సో ఆల్రెడీ లైటింగ్స్ అంతా తగ్గిస్తుంది. సో నేను ISO 250 పెట్టుకున్నాను. ISO మళ్ళీ షటర్ స్పీడ్ 250. సో ఇక్కడ చూడండి, ఇది ఫైనల్ రిజల్ట్. సో ఇక్కడ అన్ని దాంట్లోనూ సో ఫోకసింగ్ బాగా అయినది, మళ్ళీ బ్లర్ ఏమీ కాలేదు పిక్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇది మీరు లిటిల్ బిట్ ఎడిట్ చేసుకున్నారంటే మీకు ఇంకా బాగుంటుంది చూసేకి. సో ఇప్పుడు టాప్ నుంచి తీస్తున్నాడు. చూడండి ఇంటర్మీడియట్ ఇగ్రెట్ ఒక ఫ్యామిలీనే కూర్చొని ఉంది అక్కడ. సో మనకి 300 mm ఉన్నా అంటే ఇంకా మనము ఇది 300 mm మన దగ్గర ఉండేది. 600 mm ఉంటే దాని దగ్గర నుంచి క్యాప్చర్ చేయొచ్చు ఆబ్జెక్ట్ని. చూడండి చూడండి మనకి లిటిల్ బిట్ ఇట్లా రిఫ్లెక్షన్ మాత్రం మనకి దొరికింది. సో మనకి కంప్లీట్గా దొరకలేదు. ఇవన్నీ నేను ఎడిట్ చేసి మీకు ఫేస్బుక్లో ఉంది, ఫేస్బుక్లో సో ఫాలో చేయండి. సో నేను మోర్ దెన్ 5000 పిక్స్ చేసినాను ఇన్స్టాగ్రామ్లో. వీడు మా తమ్ముడు సంతోష్ కేటి 5000 పిక్స్ చేసినాడు. నేచురల్ బర్డ్స్ ఫోటోగ్రఫీ మరి నేచురల్ది వేస్తుంటాము. సో ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్కి. సో థ్యాంక్ యూ గైస్. తమ్ముడు ఇప్పుడు వచ్చి గైస్ అక్కడ చూసినారంటే పాండ్ హైరాన్ ఉంది ఇక్కడ చూడండి. ఎప్పుడు పాండ్లో మాత్రం దానికి ఎందుకు పేరు వచ్చిందంటే అది పాండ్లో ఎక్కువ ఉంటుంది, దానివల్ల పాండ్ హైరాన్ అని వచ్చింది. సో దాన్ని ఇప్పుడు మాన్యువల్ మోడ్లో ట్రై చేస్తాము. సో ఆల్రెడీ ఒక రాయి పైన కూకుండేది, దాని కలర్స్ ప్లస్ అది రెండు సేమ్గా ఉంది. బట్ మనం ఎలా DSLRలో మనం ఎత్తాలో చూస్తాము. సో ISO ఇక్కడ సన్సెట్ ఇట్లా ఇంకా వస్తూ ఉంది. సో వెలుగు వచ్చి మనం చేంజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ISO వచ్చి తక్కువ చేసుకుంటాము, ఒక 250 ఎత్తుకుంటాను. సో షటర్ స్పీడ్ ఒక 250 ఎత్తాం. ఫస్ట్ ఎలా వస్తుందో చూస్తాం పిక్. దాని తర్వాత మీకు పిక్ క్రిస్పీగా రాలేదంటే మళ్ళీ మనము ISO చేంజ్ చేసుకుంటాం. చూడండి గైస్, ఇప్పుడు నేను ISO 250 మళ్ళీ షటర్ స్పీడ్ 250, అపెంచర్ 6.3 అది డిఫాల్ట్గా ఉండదు. సో దాంట్లో పిక్ ఎత్తి చూడండి. సో ఇప్పుడు మనకి వెలుగు వచ్చి తక్కువ ఉంది, ఎందుకంటే ISO 250 పెట్టినాను. ఆల్రెడీ ఈవినింగ్ టైంలో మనం ఎత్తా ఉన్నాము. సో అందువలన లైటింగ్ తక్కువగా ఉంది. సో ఇదే మీరు 350 లేదంటే 400 ఎత్తినారంటే మీకు బ్రైట్నెస్ ఇంకొంచెం మనకి డిఫాల్ట్గా మనకి దొరికేస్తుంది DSLRలో. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే మీకు చెప్పాలంటే. వేరే ఏదైనా ట్రై చేస్తామంటే ఇక్కడ బర్డ్స్ అంతా ఈవినింగ్ టైం అనేసి పరిగెత్తిపోతుంది. దానే చేంజ్ చేస్తే ఎత్తురా. అది ఇప్పుడు ఎత్తిదు కదా, అదే అటు ఉంది కింద రాయి దగ్గర. దా రాయి దగ్గర ఉంది చూడు, దా రాయి దగ్గర అది చూడండి గైస్, అది కింద కూర్చోండి. అది ఎక్కడ చూడండి అక్కడ చూడండి 350లో పెడతాను, 400లో పెడతాను. ఇప్పుడు చూస్తాం ఎట్లా వస్తున్నాను క్వాలిటీ. ఇప్పుడు చూడండి లైటింగ్స్ అంతా డిఫరెంట్గా మనకి మారిపోయింది. విచ్ మీన్స్ బ్రైట్నెస్ మనం ఎట్లా ఫోన్లో ఇంక్రీజ్ చేస్తామో అలా పిక్లో ఆటోమేటిక్గా మనకి క్వాలిటీ బ్రైట్నెస్ మనకి ఎక్కువైపోయింది. చూసినారా ఈ పిక్కి పోయిన పిక్కి ఎలా డిఫరెన్స్ మారింది అనేసి. సో మనకి షట్టర్ స్పీడ్ మీరు మ్యాక్సిమం
ఎక్కువ పెట్టుకున్నారంటే మీరు హ్యాండ్లు ఎత్తేటప్పుడు వచ్చి షేక్ అని అవ్వదు మోస్ట్లీ. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ వచ్చి ట్రైపాడ్ ఎత్తి యూస్ చేసేటప్పుడు వాళ్ళకి షేక్ అవ్వదు. బట్ 40% పీపుల్ వచ్చి చేయలేదు ఎత్తుతారు. సో వాళ్ళకి వచ్చి షట్టర్ స్పీడు ఎక్కువ ఉందంటే క్యాప్చర్ చేసేటప్పుడు మనకి షేక్ కాకుండా పిక్చర్ వచ్చి బాగా మనకి ఫ్రేమ్ దొరికింది. సో ఇప్పుడు అన్నీ ట్రై చేస్తారు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఆయన అబ్జర్వ్ చేసుకున్నారు. సో అది పెట్టి ఇప్పుడు నా ఫ్రెండ్ శివరాజ్ వచ్చి క్లిక్ తీస్తాడు, ఆ క్లిక్ మేము చూపిస్తాం. అక్కడ ఉంది శివ. ఇంకా జూమ్ చేసుకుందాం ముందర, ఇంకా జూమింగ్ ముందర వెళ్ళాలా. లేదు కింద కూర్చోండి, అది కింద ఉంది, మనము కింద కూకందే ఎత్తాల. బ్లర్ అవును, ఎందుకంటే అది కరెక్ట్ కనిపించింది కదా దానివల్ల. ఇప్పుడు ఫుల్ జూమింగ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ కూర్చోండి, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. అక్కడ పాయింట్ పెట్టండి, ఆ పాయింట్ పెట్టినారంటే మీకు రిఫ్లెక్షన్ వచ్చిన ఆ ఫ్రేమ్లో. ఇప్పుడు స్నాప్ ఎక్కండి, ఇప్పుడు స్నాప్ ఎక్కండి. 4 months అయింది నా కెమెరా నికాన్ని తెచ్చేసి టుడేనే తీస్తున్నా. 4 months తర్వాత. 4 months బిజీగా ఉన్నా, మీకే తెలుసు ఎందుకని. యూట్యూబ్ ఛానల్లో చాలా బిజీ అయిపోయా. నియర్లీ 91 వీడియోస్ అప్లోడ్ చేస్తా. మీరు చాలా సపోర్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ జల్లికట్టు ఫ్యాన్స్, మీ అందరికీ చాలా రుణపడి ఉంటా. ధన్యవాదములు. ఈయనకి బ్లర్ అవుతుందంట, 4 నెలలు ఫోటోగ్రఫీ ఎత్తుకునేదానికి. లేదు బ్లర్ అంతా అయ్యే సమస్య లేదు. 2 క్లిక్లు కొడుతున్నా ఒకటి వచ్చింది, భలే చూపిస్తాను చూడండి. గుడ్ ఫోకసింగ్, నైస్. ఐ కాంటాక్ట్ ఎలా ఉందో చూడండి, ఇట్లా రావాలా పిక్. మీరు ఫోటో తీసేటప్పుడు ఎప్పుడు ఐ పాయింట్ ఉంటాయి కదా, ఐ పాయింట్ చాలా బాగా వచ్చే తర్వాత తీయండి. ఐనే ఇంపార్టెంట్. మీరు ఏ బర్డ్ అన్నా తీసేటప్పుడు ఐ ఫోకస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక బర్డ్ చూడండి, అక్కడ దాన్ని తీస్తా చూడండి ఎలా తీస్తానండి. అది ఒక ప్లేసెస్లో ఉండట్లేదు, ఇట్లా అట్లా పాడుతూ ఉంది. రండి చూపిస్తాను. సో బర్డ్స్ ఫోటోగ్రఫీలో పేషెన్స్ ఎక్కువ ఇంపార్టెంట్. సో ఆ బర్డ్ మనము కొంచెం సౌండ్ ఇచ్చినామంటేనో అది పరిగెత్తిపోయినాం. సో దానికి తెలియకుండా మనం నావిగేట్ చేసి దానికి తెలియకుండా ఫోటో ఎత్తాలి. సో మా అన్న ఒక పిక్ ఎత్తున్నాడంటే చూద్దాం ఉండండి ఎలా వచ్చిందని. సో అక్కడ ఇంకొక బర్డ్ ఉంది, అది ఇంటర్మీడియట్ గ్రేడ్, దాన్ని ట్రై చేస్తాము. ఓ అది ఫ్లై అయిపోయింది గైస్.
చాలా క్లిక్లు తీస్తా. 2 బాగా వచ్చింది. దాంట్లో ISO బ్రైట్నెస్ వావ్, ఇంక్రెడిబుల్ పిక్. కొంచెం చాలా చూసినారా, అది కోపంతో మొరుస్తా ఉంది మనకి. నేను ఫోటోగ్రఫీ చేసేది ఆ బర్డ్కి నచ్చలేదంట. అది చెప్తుంది ఏ కేటీ డోంట్ టేక్ మై పిక్ అనేసి. అందుకే అలా మరుస్తుంది ఆ బర్డ్. చూడండి, దీనికి ముందు పిక్, దీని ముందు పిక్స్ చూపిస్తాను ఎంత కష్టం ఫోటోగ్రఫీ అనేది. స్టార్టింగ్ నుంచి నేను ఎక్కడి నుంచి తీస్తాను అనేసి. ఇప్పుడు చూడండి అంటే చాలా బర్డ్స్ వస్తూ ఉంది. చూడండి, ఫస్ట్ పిక్ ఇదే తీసా, అది అటువైపు ఉండింది. ఈ పిక్ తీసేటప్పుడు మా తమ్ముడికి చెప్పాను తీస్తాను అనేసి. కొంచెం తర్వాత బర్డ్ పరిగెత్తి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకి బ్రైట్నెస్ అంతా ఆ ఐ పాయింట్లో మనకి దొరకలేదు ఇక్కడ కరెక్ట్గా. మీరు మాన్యువల్ తిరిగి మీరు చేంజ్ చేసుకోనాలా. ISO 400 అంటే ఒక 500 పెట్టుకోండి. ఇక్కడ ఒక లెవెల్కి వచ్చింది పిక్. చూడండి, ఇది ఫ్రేమ్ అంటే ఇలా రావాలా, బట్ ఇది ఫోకసింగ్ కాలేదు సరిగా. మీరు ఎడిట్ చేసేస్తే పిక్ బాగా ఉంటుంది, బట్ ఈ ఐ చూడండి ఫోకసింగ్ చేయాలి లెన్స్ సరిగా. ఫైనల్ పిక్ చూడండి, ఇది ఫోటో అంటే ఇలా రావాలి. చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ చూడండి. ఫోటోగ్రఫీ ఇలా తీస్తే ఫొటోస్ వస్తాయి, ఎడిట్ చేసేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి చూడడానికి. ఓకే, ఇప్పుడు ట్రై చేయన్నా మీరు అన్న. ఇప్పుడు శివరాజ్ అన్న ట్రై చేస్తారు. ఎక్కువ ముందు పోవద్దండ, ఇక్కడినే క్యాప్చర్ చేసే ట్రై చేయండి. వస్తుంది అది. ఇప్పుడు కుట్రా శివ. ఆయన 2 పిక్స్ చూస్తున్నారు ప్రీమియం కన్నా. చూడండి, బాగా తీసినాడు. జూమ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ తీసిన దానికి ఇప్పటికి సో బెటర్. సో ఇంకా మనం ఫోటోలో ఇప్పుడు డే బై డే మనం వెళ్తూ ఉన్నామంటే పిక్స్ తీస్తారు చూడండి, మనకి ఇంకా బాగా నేర్చుకోవచ్చు. సో ఇంకొక పిక్స్ తీస్తాము, అక్కడ ఒక ఫ్యామిలీనే ఇంటర్మీడియట్ డిగ్రీ స్కూల్ ఉన్నది. సో దాన్ని ట్రై చేయపోతారన్న. చూద్దాం ఎలా వస్తుందని పిక్. సో ఇది 300 mm అనే వలన ఎక్కువ డిస్టెన్స్లో ఉంది. మినిమం 80 meters ఉంటుంది కిందికి అక్కడికి. సో 300 mmలో మనకి సో అంత జూమింగ్ అవ్వదు మనకి ఆ బర్డ్స్. సో మనకి ఎట్లా ఉంటే క్లారిటీ బ్రేక్ అవును. సో నికాన్ 300 mmలో. సో 600 mm ఉంటే మనకి ఇంకా పిక్ క్వాలిటీ ప్లస్ క్రిస్పీనెస్ ఇంకా మనకు బాగా వస్తుంది. సో ఇదే ఫైనల్ రిజల్ట్. చూడండి, చక్కగా తినడం అంతే. మనం ట్రై చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అంటే ఫోటోగ్రఫీ అయినా ఏమైనా మీరు చేయాలి. ఇప్పుడు మేము ఇదే పిక్ ముందుకు వెళ్ళి తీస్తాము, చూస్తాము అది ఎలా వస్తుందో. అది వాడు శివరాజే తీస్తాడు ఫస్ట్, తర్వాత నేను మా తమ్ముడు ట్రై చేస్తాను. వెళ్ళన్నా, రండి పోదాం. చూడండి, అక్కడ ఉన్న ఫ్యామిలీ పొంగలు ఇంగ్లీష్లో ఇంటర్మీడియట్ ఈ గ్రేట్. సో మళ్ళీ నేను ఫ్లై చేసే బర్డ్స్ ఎలా తీసేదని నేర్పిస్తాను. మీరు బర్డ్స్ ఫోటోగ్రఫీ తీయాలంటే బర్డ్కి చాలా దగ్గర వెళ్ళాలి, లేకుంటే మీకు బర్డ్స్ అంత క్లారిటీగా రాదు. ఎందుకంటే మన దగ్గర ఉండేది 300 mm లెన్స్. మీరు ఎంత మెల్లగా వెళ్ళి ఆ బర్డ్స్ ఇప్పుడు చూడండి, ఇంకా కొంచెం ముందర వచ్చినాం. ఇప్పుడు అన్న ట్రై చేస్తారు, చూద్దాం ఎలా పిక్స్ వస్తుందని.
ఎత్తినారేనా? ఇప్పుడు చూడండి లిటిల్ బిట్ ఇంకా మనకి ఆబ్జెక్ట్ బాగా క్యాప్చర్ అయింది. ఇంకా వేరే బ్యాక్ పోండా, వేరే ఏదైనా పిక్స్. ఇది ఇంకొకటి ఎత్తుండారు, దీని పేరు ఇరోషన్, దీని పేరు. ఓకే, ఇప్పుడు నేను ఆ పిక్ని ఎత్తే ట్రై చేస్తాము, చూస్తాం. అక్కడ రిఫ్లెక్షన్స్ అంతా మనకి తెలుస్తూ ఉంది, చూసినారా కింద వాటర్ రిఫ్లెక్షన్. సో దాన్ని ఎత్తే ట్రై చేస్తాను, బట్ మనకి కంప్లీట్గా రాదు. అక్కడ గ్రాస్ ఉండే వలన మనము 100% రిఫ్లెక్షన్ ఎత్తనవదు. సో ట్రై చేద్దాం ఎలా వస్తుందని డిఎస్ఎల్ఆర్. హే హలో ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ ట్రాన్స్మిట్. టుడే మీరు చూస్తున్నది తావెల్కేరి ఏరియాలో ఉన్న నేను సజు. మా బ్లడ్ ఫ్రెండ్ రాలేదు ఈరోజు మాతో. చూడండి, ఇప్పుడు లైవ్గా నేను వచ్చి నా ఫోటోగ్రఫీ చూసింటారు నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ ఫేస్బుక్లో. బట్ ఇంకా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు నేను ఫోటోగ్రాఫర్ అని, ఎవరికి తెలియదు. నేను జల్లికట్టు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చాలా వీడియోస్. ఈ రోజు నుంచి నేను వెళ్ళే ప్లేసెస్, నేను చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని ప్లాన్ వేసుకున్నా విత్ నా నికాన్ కెమెరాతో. నేను యూస్ చేసే మోడల్ కెమెరా నికాన్. లెన్స్ వచ్చి 300mm లెన్స్. దీని కాస్ట్ నేను తీసినప్పుడు 52,000, ఇప్పుడు 10,000 డిస్కౌంట్ పడింది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. తీసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఫర్ లైవ్గా మీకు అక్కడ వెళ్తుంది కదా బోర్డు, దాన్ని చూపిస్తాను చూడండి లైవ్గా ఎలా వస్తుందో. నేను తీసే ప్రతి ఫోటోను నేను మాన్యువల్ మోడ్లోనే తీస్తాను. ఆటో మోడ్లో నేను ఎప్పుడు తీను. ఎందుకు ఆటో మోడ్లో తీనంటే, ఆటో మోడ్ మీరు పెడితేనే ఇక్కడ ఉంది చూడండి సెట్టింగ్స్. ఇది నేను తీసిన ఈ పిక్ వచ్చి మాన్యువల్ మోడ్. నేను అన్ని మాన్యువల్ మోడ్లోనే సెట్ చేస్తాను. అన్నీ నేను వచ్చి కంట్రోల్ చేస్తాను. ఈ కెమెరాని కేటీ కంట్రోల్ చేస్తాడు. అప్పుడే పిక్స్ నాకు ఎలా కావాలో, నాకు ఎంత లైటింగ్ కావాలో అక్కడ ఆ ప్లేసెస్లో చూడండి లైటింగ్ డార్క్గా కొంచెం తక్కువగా ఉంది. ఆ ప్లేస్లో నాకు ఎంత కావాలో నాకు తెలుసు, బట్ ఈ కెమెరాకి తెలియదు కదా. బట్ అదే పిక్ నేను ఆటోలో పెట్టి తీస్తాను. దాన్ని చూడండి ఎలా వస్తుందో. ఆ పిక్ చూడండి ఆటోలో, ఇది మాన్యువల్లో తీసిన ఫోటో, మీకు ముందు చూపించింది. ఇప్పుడు ఆటోలో సెట్ చేస్తా సెట్టింగ్స్. సేమ్ బర్డ్ని నేను ఏం చేయట్లే. ఇది ఆటో, అన్నీ నికానే చూసుకుంటుంది ఆపరేషన్స్ అంతా. నేనేం చేసే పనిలో ఊరికే ఇట్లా మీరు కూడా తీయచ్చు ఆటో మోడ్లో. బట్ మీరు అనుకున్నలాగా ఫొటోస్ రాదు. అంతే ఫ్రెండ్స్, మీరు ఫోటోగ్రఫీ లవర్ అంటే ఒక లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాలెడ్జ్ ట్రాన్స్మిట్ ఛానల్కి ఆల్వేస్ సపోర్ట్గా ఉండండి. వాళ్ళగా వలముడండి.